హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో హడావిడి ఏంటో తెలుసా? రండి గెస్ట్ చేయండి. సో మా పిన్ని ఏమో ప్లేట్స్ లేవో సర్దుతుంది. తర్వాత మా ఇంకో పిన్ని ఏమో దేవుడి విగ్రహాలకు బొట్టు పెడుతుంది. దాని తర్వాత మా అటుతేమో దేవుడి విగ్రహాల ఫోటో ఫ్రేమ్స్కి బొట్టు పెడుతున్నారనమాట. కెమెరా చూసిన వెంటనే చూసి దగ్గర పెట్టి ఫోటో తీశారు. సో దాని తర్వాత ఇక్కడేమో అవన్నీ ఆల్రెడీ పెట్టేసినవన్నీ ఒక టేబుల్ మీద సెటప్ చేస్తున్నారు. సో చూడండి, మా కజిన్ అనమాట, తను అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా సర్దుతుంది. సో దాని తర్వాత మనం వచ్చేసింది ఎక్కడికి వచ్చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. దాని తర్వాత చూడండి, స్పెషల్గా ఇవాళ యాక్చువల్లీ అక్కడ అమ్మవారు కూడా పెడతారు. సో అందుకని అమ్మవారి విగ్రహం, వాటికి కావాల్సినవన్నీ కుండలు అవన్నీ రెడీ చేసేసుకున్నారు. బిందెలు, బై మిస్టేక్ కుండలు అన్నాను. సో దాని తర్వాత అవి మామిడాకులు. తర్వాత మా కజిన్ ఇంకా మా బాబాయ్ చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చూసారా వాళ్ళ ఫేస్లో నవ్వులు? దాని తర్వాత మా అమ్మ ఇంకా మా పెద్దత్త ఏమో గాజులు స్టేబుల్గా ఉండడానికి టేప్ పెడుతున్నారు అనమాట. చూడండి ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. దాని తర్వాత మా అక్కేమో ఇంకా అవన్నీ చూస్తుంది, ఎలా ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో మళ్ళీ, లేకపోతే హర్షిత కొంచెం ఫీల్ అవుతుంది కదా. దాని తర్వాత ఇంట్లో ఏం చేశారో చూసేద్దామా? చూడండి, అక్కడ వడియాలు, దాని తర్వాత అన్నం, దాని తర్వాత చూడండి గుమ్మలాడే బిర్యానీ. దాని తర్వాత మా అత్త మళ్ళీ పెట్టింది అన్నం. అసలు మాకు సరిపోలేనంత ఎక్కువ తిన్నామంటే అంత ఎక్కువ తిన్నాం. దాని తర్వాత ఏమో మళ్ళీ వీళ్ళందరూ చిల్ అవుతూ వాటర్ తాగుతూ చేశారు. బట్ స్టిల్ మా అత్త కాన్సన్ట్రేటెడ్గా అవన్నీ పనులు చేశారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు, చూసారా? దాని తర్వాత కాకినాడలో గ్రీనరీ అనేది చాలా మస్తు ఉంటుందండి. అవన్నీ చూడండి, అసలు ఆ గ్రీనరీ చూస్తే అక్కడ ఉండిపోవాలనిపించేస్తుంది. దాని తర్వాత కిచెన్ లాంటివి, థీమ్ లాంటివి ఏమో వాటికి పసుపు రాసి బొట్టు పెడుతున్నారు మా అత్త. చూసారా ఎంత ప్రిసైజ్గా రాస్తున్నారు. దాని తర్వాత మా అన్న అనమాట, మా అన్న హాయ్ చెప్తున్నారు, చూడండి కెమెరా చూసి. దాని తర్వాత మా అమ్మ ఏమో పకోడా ఒడియాలు తిని సూపర్ ఉన్నాయని చెప్తుంది. తర్వాత మా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంది మా అక్క. దాని తర్వాత చూడండి మళ్ళీ సేమ్ హాయ్ చెప్పు. దాని తర్వాత ఫస్ట్ టైం మా నాన్నమ్మని నేను కెమెరాలో చూపించాను, హాయ్ చెప్తుంది. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు చాలా